అది సరేనమ్మా, ఇప్పటికి మేఘన ఫోటోలు చూడలేదు సరే, కానీ తర్వాత అయినా చూస్తుంది కదా. ఎప్పుడు ఎప్పుడు చూస్తుంది? రేపా? ఎల్లుండా? 4 రోజులు పోయాక? 2 రోజుల్లో వాళ్ళిద్దరికి పెళ్ళి. ఆ పెళ్ళైపోయాక మేఘన మా పెళ్లి ఫోటోలు చూస్తే యూజ్ ఏంటి? తనకు అఫీషియల్ భార్య మేఘన అనే ఫీలింగ్ నా భర్తకు ఉంటుంది కదా. అప్పుడు మేఘన గొడవ చేసినా, నందుకి దూరమైనా నేనెలా దగ్గర అవ్వగలను? దగ్గర అవ్వడానికి ట్రై చేస్తే నందు దృష్టిలో నా స్థానం ఏమవుతుంది? ఏమవుతుంది? సరేనమ్మా, మేం తప్పే మాట్లాడాం, వదిలే. మేఘన నందుల మధ్య గొడవ జరగలేదని నువ్విలా తిండి మానేస్తే... చెప్పాను కదా, నాకిక్కడ మండుతుందని. ఈ రాత్రికే గొడవ జరిగిపోవాలి. లేదంటే రేపేం చేసి గొడవ పుట్టించాలో నేను ఆలోచించుకోవాలి. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం దుర్దర్శాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వినే నమః. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమీ కామాం కామకామాయ బహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శాస్త్రి గారు, రేపు మీరు పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చి పెళ్లి కూతురు చేత పూజ మొదలు పెట్టిస్తాను. మంచి శాస్త్రి గారు. అమ్మా మేఘన, నందు, మీరిద్దరూ శాస్త్రి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అలాగే. రండి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. సరే బాబు, ఇక 2వ కార్డు మీ అమ్మగారికి ఇచ్చేసి రావాలి. దానికి నువ్వు కూడా తోడొస్తే. నేనా? అదేంటి శత్రువింటికి రమ్మన్నట్టు అంత కంగారు పడ్డా? నేను 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 మా ఇంటికి రానండి. అది నాకు మా నాన్నకి పడదు. అందుకే నేను బయటకొచ్చి విడిగా ఉంటున్నాను. అంటే శుభలేఖ మేమే ఇస్తాం, కానీ పక్కన నువ్వు కూడా ఉంటే బాగుంటుందని. ప్లీజ్ అంకుల్, కొంచెం అర్థం చేసుకోండి. మనుషుల మధ్య స్పర్ధలు వస్తే దూరాలు పెరుగుతాయి, కానీ బంధాల మధ్య స్పర్ధలు వస్తే మనసులు తెగిపోతాయి. నాకు మా నాన్నకి మధ్య బంధం పగిలిన అద్దం. అది అతుక్కోదు. దయచేసి మీరు వెళ్ళి శుభలాకి ఇచ్చిరండి. నేను అమ్మతో తర్వాత మాట్లాడతాను. సరే బాబు, నీ ఇష్టం. మేం వెళ్ళి మీ అమ్మగారికి కార్డు ఇచ్చేసి వస్తాం. గురు, నువ్వు మాతో రా. నేనా? నేనెందుకు? అంటే నందు వాళ్ళ ఇల్లు ఎక్కడో మాకు తెలియదు కదా. రోడ్ నెంబర్ 24 పడమటికి వెళ్ళి సులోచన గారు ఇల్లు ఎక్కడని అడిగితే ఎవరైనా చెప్పేస్తారు. గురు వెళ్ళు. నేనెందుకు? అల్పజీవిని, నన్ను ఇలా బతకనివచ్చు కదా. నోరు మూసుకుని వెళ్ళు. అంతే, నేను ఇంతే. ప్రశాంతంగా ఉండనివారంతే. నా బతుకు చెడ. పదండి. సారీ అంకుల్, ఏమనుకోకండి. పర్వాలేదులే బాబు.
మీరు వెళ్ళిరండి అంకుల్, వాడి ఇల్లు చూపిస్తాడు. సరే బాబు. అమ్మా సౌందర్య, ఏంటమ్మా ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు ఆలోచనలో పడ్డావేంటి? ఏముంది మావయ్య గారు, లోపలికెళ్ళాక ఆవిడ మాటలతో సరిపెడుతుందా, చేతలు కూడా చూపెడుతుందా అని ఆలోచిస్తున్నట్టున్నారు పిన్ని గారు. అన్నయ్య, ఒక రకంగా రేణుక ఊహే కరెక్ట్ అన్నయ్య. ఏమో అన్నయ్య, నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే నేల మీదకి విసిరిగొట్టడం ఇలాంటి పెద్దిళ్లల్లో అలవాటైన పని. మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. మరేం పర్వాలేదమ్మా, నేనున్నానుగా. ఆవిడేం అనదులే, పదండి. నువ్వేంటి ఆగిపోయావు? రా. మీరు ఇల్లు చూపించమన్నారు, చూపించేస్తాను. లోపలికి నేనెందుకు? ఇల్లు చూపించి బయటున్నావని సులోచన గారికి చెప్పమంటావా? ఆలోచన లేకుండా అమ్మ గన్ తీసుకుని షూట్ చేసేస్తారు. నువ్వేం కంగారు పడకు గురు, నేనే నిన్ను బలవంతంగా తీసుకొచ్చానని చెప్తానులే మీ అమ్మగారికి. అప్పుడు వెంటనే వచ్చి నన్ను చంపేసి ఆ తర్వాత మీతో మాట్లాడతారు అమ్మ. సార్, మీకు దండ పెడతాను. నా తిప్పలు నేను పడతాను, కానీ మీరు మాట్లాడుకోవాల్సింది మీరు మాట్లాడుకోండి. పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. రేయ్, ఎవరు వీళ్ళ లోపలికి రానిచ్చింది? రే గురు, నువ్వేంటిక్కడ? వీళ్ళతో కలిసి వచ్చావా? లేదు. తనే దగ్గరుండి మమ్మల్ని తీసుకొని వచ్చాడు. అంటే అమ్మా, అది బాస్ తీసుకెళ్ళమంటే. విలువలేని మనుషులతో చేరి వాడు కూడా విలువలేని మనిషిలా తయారయ్యాడు. వాడు చెప్తే మాత్రం వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేడువేనా? నాకు ఫోన్ చేసి కనుక్కోక్కర్లేదా? అమ్మా, ఇందులో అతనిదేం తప్పులేదమ్మా, తప్పంతా నాదే. దయచేసి మీరేమైనా అనాలనుకుంటే నన్నే అనండి. మనుషుల్నైతే అనొచ్చు. ఏమండి, ఏంటండి ఇది? ఎంత కోపం ఉన్నా అనుకోకుండా ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులవుతారు. అతిథి దేవో భవ అన్నారు, అతిథి దేవుడితో సమానం అంటారు. అంటారు. మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలే అంటారు. ఇలాంటి మాయ మాటలు చెప్పే నా కొడుకుని కరిగించి నీ కోడలు కొంగుకి కట్టేసుకుని వెంట తిప్పుకుంటోంది. మీరందరూ ఆవిడ గారికి బుద్ధి చెప్పకుండా వత్తాసు పలుకుతున్నారు. అలాంటి మిమ్మల్ని నేను దేవుళ్లతో సమానంగా చూడాలా? మీరు మమ్మల్ని దేవుళ్ళ చూడక్కర్లేదండి.
కనీసం మనుషులు అనే మర్యాద చూపిస్తే చాలు. అంత పెద్ద మనిషి మా అన్నయ్యని పట్టుకుని పెద్ద మనిషా? హ, ఎవరికమ్మా పెద్ద మనిషి? ఎందులోనమ్మా పెద్ద మనిషి? వయసు పెరిగితే పెద్ద మనుషులు అయిపోతారా? వయసుకు తగ్గట్టు ప్రవర్తన ఉండకూడదా? మన కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే దాన్ని ఆపకుండా ఎగదోసే వాళ్ళని పెద్ద మనిషి అంటారా? హ, నా కొడుకుని నాకు కాకుండా చేసిన మనిషి పెద్ద మనిషా? పెద్ద మనిషా? అమ్మా, ఏంటి? బాస్ వీళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళమన్నది మీకు పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి. ఏంటి? ఏంటి అంటే మీకు తెలీదా? అమ్మా రేణు, మీరుండండి మావయ్య. ఇదిగో చూడండి, మీ అబ్బాయికి మా మేఘనకి పెళ్ళని మొన్న చెప్పాం కదా. ఇప్పుడు ఆ శుభలేఖను తీసుకొని వచ్చాం. పద్ధతి ప్రకారం మొదటి శుభలేఖ దేవుడికి, రెండవ శుభలేఖ వియ్యంకుల వారికి ఇవ్వాలి. అందుకే వచ్చాం. ఏంటి పద్ధత? నా కొడుకు మీ కోడల్ని ప్రేమించాడని ఒక్క మాట నాతో చెప్పేసి ఇప్పుడు ఏకంగా శుభలేఖలు పట్టుకుని మా ఇంటికొచ్చేయడం పద్ధత? నేను ఒప్పుకోకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి జరిపించేస్తామని చెప్పడం కాదా ఇది? ఇది పద్ధతి అంటారా? మరి మీరు ఒప్పుకోకపోతే వాళ్ళకి వేరే దారుంటుందా? ఇంకేం చేస్తారు వీళ్ళు మాత్రం? వెయిట్ చెయ్యాలి. నేను ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలి. నా కోపం తగ్గే వరకు వెయిట్ చేయాలి. తగ్గదు. నా కోపం కొంతకాలం వరకు తగ్గదు. అంతవరకు వెయిట్ చేయాలి. ఒప్పుకోకపోతే వదిలేయాలి. అంతేగాని ఇలా శుభలేఖలు ప్రింట్ చేయించుకుని వచ్చేయకూడదు. మా అమ్మాయి వెయిట్ చేద్దాం, మీ అమ్మగారు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుందాం అని చెప్పింది మీ అబ్బాయితో. కాని నందునే వెంటనే పెళ్లి జరిగిపోవాలని పట్టుపట్టాడు. ముహూర్తం పెట్టించమన్నాడు. సౌందర్య, అవన్నీ ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంటన్నయ్య కరెక్ట్ కాంది? ఈవిడిలా మనతో మాట్లాడడం కరెక్టా? నిన్ను నీ గౌరవాన్ని తీసేస్తూ ఇంత దారుణంగా మాట్లాడే మాటలు కరెక్టా? కరెక్టేనమ్మా, కరెక్టే. ఆవిడకింత కోపం ఉండడం కరెక్టే. మనం ఇలా మాటలు పడడం కరెక్టే. అన్నయ్య, నువ్వుండమ్మా, నేను మాట్లాడతాను. ఏంటి మీరు మాట్లాడేది? అక్కడ మీరంతా మాట్లాడారు కదండి, కానీ నేనక్కడ ఏమీ అనలేదు. నా కొడుకుతోనే మాట్లాడాను. ఎందుకంటే అక్కడ నా కొడుకున్నాడు. ఇప్పటికే నా కొడుకు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకునున్నాడు. మిమ్మల్ని ఏమైనా అంటే వాడు ఖచ్చితంగా నాకింకా దూరం అయిపోతాడు. అందుకే నేను నా ఆవేశాన్ని ఆపేసుకుని బాధని బయట పెట్టుకున్నాను. కానీ ఇక్కడలా ఊరుకోను. ఇది నా ఇల్లు, ఇది నా కొడుకుదే. అందుకే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఎందుకన్నయ్య ఇంకా ఆలోచిస్తున్నావు? ఆవిడ మనల్ని మెడపట్టి గెంటేస్తానని చెప్పకుండానే చెప్పేసింది. ఇంకిక్కడ మాట్లాడడానికి ఏం లేదన్నయ్యా. పదండి వెళ్ళిపోదాం. ఆగమ్మా. ఇంకా ఎందుకన్నయ్యా? మనం ఆడపిల్లవాళ్ళం తల్లి. మనం మేఘన రుణం తీర్చుకోవలసిన వాళ్ళం. మేఘనని కూతురుగా చేసుకొని తనని కన్యాదానం చేయాల్సిన వాళ్ళం. మగ పెళ్లి వాళ్లతో 4 మాటలు పడాల్సి వస్తే పడదాం, తప్పే ఉంది. మనకి మన పరువు ముఖ్యం కాదు తల్లి. మేఘన జీవితం ముఖ్యం. నందు ప్రేమ గెలవడం ముఖ్యం. వాళ్ళిద్దరూ కలిసి జీవితాంతం సంతోషంగా జీవించడం ముఖ్యం. జీవితం చివరి స్టేజ్కి వచ్చేసిన వాళ్ళం మనం. 10 ఏళ్లకో 25 ఏళ్లకో పోయే ప్రాణానికి పరువెందుకమ్మా? పక్క ప్రాణిని సంతోషంగా ఉంచగలిగామన్న తృప్తి చాలదా? వాళ్ళు బాధపడుతుంటే మనం పరువుగా గర్వంగా బ్రతుకుతున్నాం అనిపించుకుంటే అది ఆనందమా తల్లి? వాళ్ళు మన పిల్లలమ్మా, మన కడుపున పుట్టిన వాళ్ళు, మనతో రక్త సంబంధం ఉన్నవాళ్ళు. చిన్నతనం నుంచి వాళ్ళు ఆనందపడడానికి కావలసిన అన్ని అవసరానికి మించి ఇచ్చి ఇప్పుడు జీవితాంతం అవసరం అనుకున్న మనిషిని వద్దంటే ముందు ముందు వాళ్ళ జీవితంలో ఆనందం ఉంటుందా తల్లి? మీరొక్క మాట అన్నారు తల్లి మీ కొడుకుతో. ఇది నేను మళ్ళీ మీతో చెప్పకూడదు, కానీ చెప్తున్నాను. నేను మీ నాన్న డ్యూటీ చేసి కనలేదురా నిన్ను, ప్రేమతో కన్నాం, మా ప్రేమకి ప్రతిఫలం నువ్వు అని అన్నారు మీ అబ్బాయితో. అంటే మీ మాటలకి అర్థం మీరు పూర్తి ప్రేమతో జీవించారనే కదా. కానీ ఇప్పుడు మీ అబ్బాయి ప్రేమని మాత్రం కాదంటున్నారు. అతనికి ప్రేమ అవసరం లేదంటున్నారు. అంతేనా తల్లి? ఇంక చాలు. ఇంకా మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి. అది కాదమ్మా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఓహో అలాగా? అయితే పోయిన మీ కొడుకు స్వర్గంలో నుంచి నిర్ణయించాడా తన భార్య ఎవరినో పెళ్లి చేసుకోవాలని? అమ్మా అది వద్దు, దయచేసి మీరింకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోండి. నా కొడుకు ముందు మీరంతా మంచివాళ్ళై నన్నింకా చెడ్డదాన్ని చేయకండి. నా కొడుకు నా ప్రాణం. వాణ్ణి నాకు శాశ్వతంగా దూరం చెయ్యకండి. వెళ్ళిపోండి. సరేనమ్మా, ఇంత చెప్పినా మీరు వినడాన్ని ఫిక్స్ అయిపోతే ఇంకా మేమేం చేయగలం? మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించండి అమ్మా. పదండి. అమ్మ రేణుక, గుమ్మానికి బొట్టు పెట్టి కాటు గుమ్మం మీద పెట్టు. అక్కర్లేదు. మీరు నా ఇంటి గుమ్మానికి బొట్టు పెట్టద్దు, కాటు పెట్టద్దు. మీరు వద్దు అన్నా మేం మా పద్ధతి ప్రకారం చేస్తాం. మీకిష్టమైతే కాటు తీసుకోండి. రేణుక పెట్టమ్మా.
నందు అంత టెన్షన్ పడుతున్నావెందుకు? అమ్మ కార్డ్ తీసుకుంటే బాగుంటుంది. నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు? తీసుకుంటారులే. ఇదిగో శుభం. చెప్పు గురు, అమ్మేమంది? బాసు, అమ్మ కార్డు తీసుకోలేదు. మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ప్రతిమని పెళ్లి చేసుకున్నాననేది అబద్ధం. మా ఇద్దరిది డ్రామా పెళ్లి. మీ ఆరోగ్యం కుదుటపడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్లో మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి బాబు అది? నా పెళ్లి విషయం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.